ఇప్పుడే పైన లక్ష్మీ నరసింహస్వామి వారు అలాగనే ఈశ్వరుడు ఉన్నారు. దర్శనం పూర్తి చేసుకొని ఏదో కాస్త పారాయణ చేసుకొని మళ్ళా తిరుగు ప్రయాణం. ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. ఇందాకేమో లోపలికి వెళ్తున్నాం, ఇప్పుడు బయటికి వెళ్తున్నాం దర్శనం పూర్తి చేసుకొని. గోవిందా గోవిందా. ఈ దేవాలయం బేదరకు దగ్గరలో ఒక పల్లెటూరులో ఉంది. ఒక విధంగా బేదర్ దగ్గరే. ఇంకా ఊరి పేరు నాకు బయట పెడతాను. వర్షాకాలం అయితే చాలా కష్టం ఇంకా, ఎందుకంటే నీళ్ళు ఇంకా ఎక్కువ పెరుగుతాయి అనుకుంటా. వర్షాకాలం లేకపోతేనే ఇంత వచ్చినాయి. నాకు 6'1" నేను ఫీటు, నాకే పొట్ట పైకి వచ్చినాయి. గోవిందాశ్రిత గోకులం పరమానంద గోవింద. పరదరెడ్డి తిరిగి ఒకసారి. మా బ్రదర్ మేడచెరు కుమారస్వామి గారు. నా మిత్రులు, నా శిష్యులు ఇక్కడ అనుకోకుండా ఈ ప్రాంతంలో బీదర్లో కలిశారు. వాళ్ళు మాతో ప్రయాణం చేస్తున్నారు. అలాగే అనుకోకుండా నిన్న గురువారం గానుగాపూర్ వెళ్ళి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి, నరసింహస్వామి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం కూడా చేసుకున్నాం నిన్న. ఈరోజు అనుకోకుండా లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం అయిపోయింది. రేపు ఈ బీదర్లోనే బాలాజీ టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్. రేపు శనివారం కాబట్టి రేపు ఆ దర్శనం కూడా చేసుకుంటాం. ఒక్కళ్ళు కూడా భక్తిగా గోవిందా చెప్పడం కానీ, నామస్మరణ చేసుకోవడం కానీ ఏమీ లేదు. ఆకతాయితంగా ఉంది. హర మహాదేవ శంభో శంభో.